మనం అందరం ప్రకటించింది ఒకరోజు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనందరం వర్తమానికులమే, బోధకులు కాదంట. బోధకుడు ఆయన, వర్తమానికులుగా ఉండాలి. వర్తమానికులు అంటే అర్థం ఏంటంటే, వర్తమానికులు అంటే ఒక పోస్ట్ మ్యాన్, అది జీవం ఉంటుంది. పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తే పోస్ట్ మ్యాన్ ఏంటంటే ఎవరో ఇచ్చింది వాళ్ళకి చేస్తాం. మనకు కూడా ఏంటంటే వర్తమానికులు ఏంటంటే పరలోకం ఇచ్చింది, అనగా ప్రభు ఇచ్చింది వాళ్ళకి చెప్తే దానిలో జీవం ఉంటుంది. ప్రభు ఇచ్చింది వాళ్ళకి చెప్పాలా. బోధ అంటే పుస్తకాల మీద ఆధారపడి చెప్పేది టీచర్స్, ప్రొఫెసర్స్, లేకపోతే నేర్చుకొని చెప్పేది. ఇది వాళ్ళు సంఘంలో బోధ పనికిరాదండి. సంఘంలో బోధ పనికిరాదు, వర్తమానమే పనికి వస్తుంది. వర్తమానంలోనే జీవం ఉంటుంది. కనుక ఈ వర్తమానం పొరవ ఇచ్చింది మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 12వ గ్రంథంలో అనేకులు పరిగెత్తుతారు, కానీ